ఇంట్లో కమలం వంటింట్లో కాంగ్రెస్ ఈ పొలిటికల్ సినిమాని నిజంగానే చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారా? అంత అవసరం ఏముంది? ఇప్పుడు హ్యాపీగా కూటమిలో ఉన్నారు కదా, ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా, మోడీకి అత్యంత సన్నిహితంగా ఉన్నారు కదా, ప్రతి మీటింగ్లోనూ మోడీ గారిని అంతెత్తున పొగుడుతున్నారు కదా. ఈ దేశంలో అంత గొప్పగా మోడీని పొగిడేటటువంటి నాయకుడు ఇంకెవరూ లేరు, ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. మరి ఆయనకి కాంగ్రెస్తో ఏం అవసరం ఉంది, రాహుల్ గాంధీతో ఏం అవసరం ఉంది? సార్, ఈశ్వర్ గారు, మీకు ఇంద్రనీల్ గారికి, మాకన్నా ముందు మాట్లాడిన దాసు శ్రావణ్ గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలు చూశాక నాకు అర్థమైంది ఏంటంటే, అంటే చంద్రబాబు నాయుడు గారి విషయం కానీ రేవంత్ రెడ్డి గారి విషయం కానీ, మహేష్ బాబు గారిది అతడు అనే సినిమా అప్పట్లో ఉంది, సూపర్ హిట్ సినిమా అది. అవును, అందులో డైలాగ్ ఉంటది, సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది అని. అలాగేంటంటే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి, రేవంత్ రెడ్డి గారికి వచ్చినటువంటి అధికారం ఏమిటి అంటే, చంద్రబాబుతో కూడినటువంటి కాంగ్రెస్ పెద్దల వల్ల వచ్చినటువంటి అధికారమే రేవంత్ రెడ్డి గారిది. ఎంత అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన శిష్యుడు, రహస్య శిష్యుడు, లేకపోతే జీవితాంతం కొనసాగేట బంధం ఏదైనప్పటికీ కూడా ఆయన రుణం తీర్చుకోవడంలో భాగంగా అనేక మాటలు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు టు రాహుల్ గాంధీ గారు వయా రేవంత్ రెడ్డి గారు, లేదా చంద్రబాబు నాయుడు గారు టు నరేంద్ర మోడీ గారు వయా పవన్ కళ్యాణ్ గారు. సో ఏ రకాన్ని అంటే నాలుగుని ఏ రకమైనట్టుగా మడతీస్తారనేటువంటి సామెత ఏదైతే ఉంటుందో, అలా చంద్రబాబు నాయుడు గారు ఏ నిమిషం అయినా అటు కాంగ్రెస్ లో కావాలంటే కాంగ్రెస్ లో కాలు పెట్టగలడు, ఇటు బీజేపీలో కావాలంటే బీజేపీలో కాలు పెట్టగలడు. ఏదో మన పెద్దలు చెప్తారు, ఒక వరలో రెండు కత్తులు దూరం అని. కానీ ఒక వరలో రెండు కత్తులు దోర్చగలిగినటువంటి సమర్థుడే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ప్రజల్లోంచి గెలిచి వచ్చిన నాయకుడు కాదు, ప్రజల మన్నలను పొందినటువంటి నాయకుడు కాదు. ఎంతసేపు ఎన్టీ రామారావు గారి దగ్గర అధికారాన్ని లాక్కోవడం, లేదా ఆ సంఖ్యలో బీజేపీని పెట్టుకుని అధికారం లాక్కోవడం, లేదా మరో దగ్గర ఏమో పవన్ కళ్యాణ్ లేదా ఇంకోరిని అడ్డు పెట్టుకుని బీజేపీని అడ్డు పెట్టిన అధికారం పొందడం తప్పితే, తన సొంత కాళ్ళ మీద తాను రాజకీయంగా నిలబడి అధికారాన్ని అందుకోలేనటువంటి రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి అనేక ఆప్షన్స్ ఉంటాయి పొలిటికల్ గా. ఉదయం పూటేమో బీజేపీ, రాత్రి పూటేమో కాంగ్రెస్. ఉదయాన్నేమో నరేంద్ర మోడీ గారిని పొగుడుతారు, ఆ నరేంద్ర మోడీ గారిని ఎవరినైతే తిడతారో వాళ్ళతో రాత్రిపూట చీకట్లో కలుస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరే అనేక క్లిప్పింగ్లు ప్లే చేశారు. నరేంద్ర మోడీ గారిని పొగిడాడు, నరేంద్ర మోడీ గారిని తిట్టాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ అనే వ్యక్తిని భారతదేశం నుండి బహిష్కరించాలి, నేనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రానివ్వకుండా చేస్తానని చెప్పి అప్పట్లో గుజరాత్ అల్లర్లు జరిగినటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడాడు. చరిత్ర ఎవరు మర్చిపోదు. అదే రాహుల్ గాంధీని ఒక పప్పు అని చెప్పి ఈయన సొంత మీడియాతో ఏ విధంగా ప్రచారం చేయించాడో, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా దుమ్మెత్తిపోతాడో కూడా మనం ఎవరు మర్చిపోం. కానీ అదేంటో మరి రేవంత్ రెడ్డి గారు ఆ విషయాలన్నీ మర్చిపోయి బీఆర్ఎస్ పార్టీ కోసం మాట్లాడుతారు. చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీ వీళ్ళిద్దరి మధ్యలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏంటి చెప్పండి సార్. అసలు రేవంత్ రెడ్డి గారిని ఆయన ఏజెంట్ గా, చంద్రబాబు నాయుడు గారి ఏజెంట్ గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి పంపించిందే చంద్రబాబు నాయుడు గారు. అక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆహో ఓహో అంటూ మీడియాల ద్వారా పైకెత్తించి లాబింగ్లు చేసి, ఇంకో మాట, రాహుల్ గాంధీ గారు హోటల్స్ కి వస్తే అక్కడ వారి కుటుంబ సభ్యులను పంపి కూడా మంతనాలు జరిపినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉందన్న విషయం అందరికీ తెలుసు. అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారి ఏజెంట్ రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారు ఆయన కోసం పనిచేస్తారు. ఆ వారి యొక్క అభినవభావ సంబంధం ఓటుకు నోటు కేసులో మనకు తెలిసింది. ఇంకొక అంశం ఏంటంటే, పార్లమెంట్ లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గా ఉన్నారు రాహుల్ గాంధీ గారు. మరి అదే పార్లమెంట్ లో మా పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఓట్ చోరీ అయ్యింది, ఏ విధంగా ఒకేసారి ఓటింగ్ శాతం పెరిగిపోయింది, ఏ విధంగా వీవీప్యాట్లు చింపేశారు, ఏ విధంగా కనీసం బూత్ లో ఒక్కోటి రెండు ఓట్లు కూడా రానటువంటి బలమైనటువంటి బూతుల్లో, బలమైనటువంటి నియోజకవర్గాల్లో ఈ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి, ఖచ్చితంగా ఇక్కడ ఓట్ చోరీ జరిగింది అని చెప్పి మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ లో గలమెత్తి మాట్లాడితే, మరి ఆ మాటలన్నీ ఎందుకు రాహుల్ గాంధీ గారికి వినపడలేదు? ఎందుకు చెవిటోడు ముందు శంఖ పొందినటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎందుకు నిజం తెలిసిన కళ్ళు మూసుకుని నోరు మూసుకుని ఎందుకు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ వారు ఎందుకున్నారు అంటే, ఇవంతా గమనిస్తా చంద్రబాబు నాయుడు గారితో కాంగ్రెస్ పార్టీకి అభినవ సంబంధం ఉందా అన్నటువంటి అనుమానం కలుగుతుంది. ఇంకొక విషయం సార్, ఇంకొక విషయం చంద్రబాబు నాయుడు గారి గురించి లాస్ట్ కంక్లూడ్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా అంటే, ఎమ్మెల్యే సీట్ ఇచ్చి రాజకీయంగా పైకి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని తిడతాడైనా, పిల్లనిచ్చినటువంటి మామనే పార్టీ నుంచి బయటికి గెంటేస్తాడు ఆయన.
బావమరిదిని బలిపశువులు చేస్తాడు ఆయన. బావమరిది బిడ్డ రక్తం దారబోసి పార్టీ కోసం పనిచేస్తే వాడుకుని వదిలేసి తన కొడుకుని మాత్రమే పైకి తెక్కిస్తాడు. ఈ రకంగా తనకు ఎవరు ఉపయోగపడతారో వాళ్ళందరినీ తొక్కుపెట్టి తన అవసరాల కోసం మాత్రమే రాజకీయ రంగులు మార్చే ఊసర వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం ఈ అతిశయోక్తం కాదు. ఇవన్నీ వాస్తవాలు, ఆధారాలు, చరిత్ర మర్చిపోలేని నిజాలు.